హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ డిష్ ఎగ్స్ స్పెషల్ కర్రీ. అందరికీ తెలుసు ఎగ్స్ కర్రీ ఎలా చేయాలో, కానీ నేను చెప్పబోయే ఈ కర్రీ ఒక స్పెషల్ డిష్ అండి. పదండి ఈ స్పెషల్ ఎగ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలియజేస్తాను. లెట్స్ ఫాలో మై ఛానల్. కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిల్, ఆవాలు, టమాటాలు, గరం మసాలా. ఓకే, వెజిటేరియన్స్ కోసం ఎగ్స్ స్పెషల్ కర్రీ. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో కూడా రెగ్యులర్గా వండుతూనే ఉంటారు. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మొదట ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయండి. దీనిలో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసేసి దీన్ని కొంచెం దూరగా వేయించుకుందాం. మనం కొబ్బరి సన్నగా తురుముకొని ఉంచుకుందామండి. దాన్ని కూడా దీనిలో వేసేద్దాం. వేసేసి కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సర్ గ్రైండర్ తీసుకుందాం. దీనిలో ఈ మనం చేసుకున్న వంటకం దీనిలో వేసేసి ఒక 2 టమాటాలు కట్ చేసి దీనిలో వేసేసి మిక్సీ పడదాం. ఇలా పేస్ట్ తయారైపోయింది. మరి తర్వాత ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ దీనిలో వేసి దీన్ని కూడా గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఓకే, ఇలా అయిన తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసి దీనిలో మనం తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ దీనిలో వేసేద్దాం. బాగా ఫ్రై చేద్దామండి. తర్వాత కారం, ఉప్పు, కొంచెం పసుపు, ఇంకొంచెం గరం మసాలా వేసేసి దీన్ని బాగా కలుపుదాం. ఇలా బాగా కలిపి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ దీనిలో వేసేసామండి. వేసేసి శుభ్రంగా కలిపేసి ఒక 10 to 15 minutes అలాగ ఉంచిన తర్వాత ఇక దింపేటప్పుడు దానిలో కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు మన ఎగ్ స్పెషల్ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ ఎలా ఉంది? చూడటానికి మస్తుగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇదిగోండి మీకు నాకు నచ్చిన స్పెషల్ ఎగ్ కర్రీ రెడీ. వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.